దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనకు దేవుడిచ్చిన ఏ భారాన్నైనను మనం సంతోషంతో దాన్ని భరించిన ఎడల అది మనకు ఆశీర్వాదమే కానీ ఇంకా వేరేమీ కాదు. మనము సమ్మతింపకపోతే మన ఎదుగుదలకు మనము ఇష్టపడట్లేదని అర్థము. మన ఎదుగుదలకు కారణం ఏంటంటే దేవుడు మన భుజాల మీద ఉంచినటువంటి బాధ్యతను సంతోషంతో స్వీకరించిన ఎడల అది మనకి ఆశీర్వాదమే. పక్షులకు రెక్కలు వచ్చుట విషయమై విపరీతమైన కథ ఉన్నది. మొదట పుట్టినప్పుడు వాటికి రెక్కలు లేవట. తర్వాత దేవుడు రెక్కలు తయారు చేసి వాటికి తగిలించినట. అప్పుడు ఆ రెక్కల బరువును మోయవలెనని వాటికి చెప్పి రెక్కలు లేని పిట్టల ఎదుట పెట్టినట. పైకి ఎగరండి అని చెప్పగానే అవి ప్రయత్నం చేసినవి కానీ ఎగరలేకపోయినవి. అయితే ఆయన మాటకు లోబడి ఎగురనారంభించినవి. వాటికున్న రెక్కల బరువే ఎగురుటకు తోడ్పడినవి. ఎగిరినప్పుడు తమ రెక్కలను చాపి గాలిలో పైకి వెళ్ళినవి. ఎగరనప్పుడు ఆ రెక్కలను రొమ్ము దగ్గరకు చేర్చి కప్పుకొనుచున్నవి. ఇది కట్టుకథ మాత్రమే. మనము రెక్కలు లేని పక్షులమే. మన పనులు బాధ్యతలు మనము పరలోకము తట్టు ఎగరవలెనని దేవుడు మనకు అతికించిన చిన్న చక్రములే. ఆ బరువులను బాధ్యతలను చూచి మనము ఉలిక్కిపడి వెనుకంజ వేయుదుము. అయితే ఆ బరువులను లేపుటకు వాటిని మన రొమ్మున పెట్టుకొని మోయుటకును మొదలుపెట్టినప్పుడు అవి మనకు రెక్కలుగానే ఉండును. వాటి సహాయముననే మనము పరలోకము తట్టు ఎగరగలము. ఏ భారమునైనను మనము సంతోషముతో లేపి మన హృదయమందు ప్రేమతో దానిని భరించిన ఎడల అది మనకు ఆశీర్వాదముగా నుండకపోదు. మన దేవుడు నియమించిన బాధ్యతలు మనకు సహాయకులుగానే ఉండుటకు ఉద్దేశించిన వాటిని మోయుటకు మన భుజములను వంచి మోయుటకు సమ్మతింపని ఎడల మన ఎదుగుదలకు మనమే ఒప్పుకొనటలేదని అర్థము. జేయా మిల్లర్. దేవుడు మన భుజముల మీద పెట్టిన ఎంత బాధ్యత అయినను అది మన మేలు కొరకును దీవెన కొరకును కారణముగా నుండును. FW ఫేబర్. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా, మీరు మా భుజాల మీద ఉంచిన బరువులు బాధ్యతలు అవి మాకు సహాయం చేయటానికే ఉన్నవని మేము గ్రహించుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి దేవా, మా రెక్కల మీద మేము బరువులను మోసిన ఎడల దేవా అది మాకు ఆశీర్వాదమే కానీ మరేది కాదని మీరు సెలవిచ్చారు ప్రభు. అవును తండ్రి, మీరు ఇచ్చిన బాధ్యతలను మేము భరించేవారముగా అయ్యా వాటిని ఒప్పుకొని ఎదుగుదలకు కారణముగా మేము నాయనా ప్రభ సమ్మతించేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభ. అయ్యా మేము ఒప్పుకోకపోతే సమ్మతింపకపోతే మా ఎదుగుదలకు మేమే అడ్డుపడినట్లుగా అని మీరు మాట్లాడారు ప్రభ. అవును తండ్రి, మీరు మాకు అప్పగించిన బాధ్యతలను మేము సంతోషంతో అయ్యా నాయనా ప్రభ వాటిని మోయటానికి మాకు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీరు ఈ ఉదయకాల సమయంలో దేవానా తండ్రి ఈ బరువులను మోయలేకపోతున్నామని ఇవి మా వల్ల కావట్లేదని ఈ ప్రయత్నాల్లో మేము ప్రయత్నించి విసిగిపోయామని ఆయన ప్రభు ఎంతమంది అనుకుంటున్నారు. అటు వారితో మీరు మాట్లాడండి ప్రభు. మీరు సహాయం చేయండి. ఎంత బాధ్యతలున్నా ఎన్ని పనులున్నా అయితే దేవా నాయనా ప్రభు మేము పరలోకము తట్టు చూసిన ఎడల మీరు మమ్మల్ని నడిపించే దేవుడు కనుక పరలోకం తట్టు మీ వైపు చూసే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.